అమ్మ నమస్తే. నమస్తే. చెప్పండి అమ్మా, ఈ రోజు వార్షికోత్సవం సందర్భంగా మహిళలు ఎక్కువగా ఉన్నారు. మీ యొక్క యూపీఎఫ్ తరపు నుంచి కూడా వచ్చారు. కవిత గారిని కలిస్తే కవిత గారికి మాట్లాడిన క్రమంలో కవిత ఏం చెప్పినటువంటి పరిస్థితి? కవితక్కనే ఒక ఉద్యమం, బతుకమ్మని తీసుకొచ్చింది మా కవితక్క. ఉద్యమాలలో నుంచి పుట్టింది. జయశంకర్ గారు కవితక్కను తన జయంతి రోజు నుంచే తనకు జాగృతి అనేది పుట్టించిండే మన జయశంకర్ సారు. కాబట్టి మా బతుకమ్మను బతుకని మా ఆడబిడ్డలకు ఒక బతుకునిచ్చిందే మా కవితక్క. ఆ కవితక్కని తీసుకొని మేము ఈ రోజు ధైర్యంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయినాం. నేను ఉండేది ఓల్డ్ సిటీ చార్మినార్ దూద్బోలి ఏరియాలో ఉంటా. ఈ రోజు ఒక మహిళ అనేటామె మా కోసం పోరాడుతుందంటే గత 19 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమాలలో ఒక మహిళ నిప్పు కణికై ఆమె పనిచేసింది. ఆ రిజల్టే ఈరోజు తెలంగాణ ఒక మహిళా స్ఫూర్తిగా ఈరోజు మహిళలకు ఒక ధైర్యం అంటారు కదా, మహిళలు బయటికి వెళ్ళాలంటే చాలా వరకు కొన్ని శక్తులు అనేది రావాలి, కానీ ఆ శక్తి అన్ని రూపంలో మా కవితక్క. అయితే గతంలో మహిళా బిల్లు కోసం ఢిల్లీలో పోరాటం చేసినటువంటి కవితక్క ఈ రోజున బీసీల కోసం కూడా 72 గంటల పాటు దీక్ష చేసింది. గతంలో మహిళా బిల్లుకు అయితే విజయం సాధించింది. బీసీ బిల్లు కూడా అదే విధంగా విజయం సాధిస్తుందా? తప్పకుండా సాధిస్తుంది కాబట్టి ఈ రోజు మా కవితక్కంబడి ఆమెకు భయపడే 72 గంటలు నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వకుండా ఇదే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అక్క అంబేద్కర్ విగ్రహం కోసము 48 గంటలు నిరాహార దీక్ష చేసిందాము. కాబట్టి ఆ రోజు ఒప్పుకున్నట్టు ఈ రోజు కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలోనే మనకు అనుమతి ఇయ్యని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. ఈ రోజు ఆయన జంతర్ మంతర్ దగ్గర పోయి చేయడానికి పోయిండు. ఎవరిని అంటారు కదా, కల్లబుల్లి మాటలు చెప్పి ఇటు నుంచి రాష్ట్రం నుంచి ఇచ్చినట్టు అక్కడ కేంద్రం నుంచి ఇయ్యనట్టు చేస్తున్నారు కాంగ్రెస్ అండ్ బీజేపీ. కానీ మా కవితక్క మాత్రము వదిలిపెట్టేది లేదు. ఏది సాధించాలన్నా ఆమె పట్టిందంటే పట్టు విడవని అంటారు కదా, ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె ఎంతో మంది మహిళలు అంటే ఎంతో మంది బీసీల కోసం చేసిర్రు, కానీ అందరూ చేసి వదిలిపెట్టేసిన వాళ్ళే. ఈ రోజు మా బీసీలకు ఒక ఓసీ మహిళ వచ్చి మాకు సహకరిస్తుందంటే ఖచ్చితంగా తెలంగాణ ఆడబిడ్డలం అందరం ఆమె వెంబడి ఉంటాం. మా కవితక్క స్ఫూర్తితోనే ఈ రోజు ఇక్కడికి వచ్చి తనకు శుభాకాంక్షలు. 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కవితక్క మేము మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆ వెంబడి మాత్రం మేము తప్పకుండా ఉంటాం.